వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళితే భూమి శరత్చంద్ర అన్న మాటలని గుర్తు చేసుకుంటూ తన రూమ్లో మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత కృష్ణప్రసాద్ మీరా దగ్గర తీసుకున్న గొలుసును తీసుకుని భూమికి ఇవ్వాలి అని చెప్పేసి భూమి రూమ్లోకి వెళ్తాడు. అక్కడ భూమి కుమిలి కుమిలి ఏడుస్తున్నది చూసి ఏమైందమ్మా భూమి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు తను మామయ్య నాన్నని నేను గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తానని అడిగాను, కానీ ఉంటే ఇక్కడైనా ఉండు లేదంటే అక్కడైనా ఉండు, ఏదో ఒక్క చోట మాత్రమే ఉండాలి అని కండిషన్ పెట్టేశారు అని చెప్పి ఏడుస్తూ ఉంటే మీ నాన్న అన్నది కూడా నిజమే కదమ్మా అని కృష్ణప్రసాద్ అనేసరికి భూమి షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి మామయ్య అలా అంటున్నారు మీరు కూడా అని అనగానే, అవునమ్మా మీ నాన్నకి గగన్ వాళ్ళ ఫ్యామిలీ అంటే పడదు, అలా పడనప్పుడు తను అలాగే మాట్లాడతాడు కదా, తన మాటలు తనకి న్యాయంగానే అనిపిస్తాయి కదా అని కృష్ణప్రసాద్ అంటాడు. సరే అయినా ఇప్పుడు ఇదంతా అనవసరం, అక్కడ గగన్ నీ కోసం గుళ్ళో వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, నువ్వు వెళ్ళి తనని కలువు అని కృష్ణప్రసాద్ భూమికి చెప్తూ ఉంటాడు. భూమి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత కృష్ణప్రసాద్ తన జోబిలో నుంచి చైన్ తీసి ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు అని చెప్పేసి చైన్ ఇస్తూ ఉంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు మామయ్య అని భూమి వద్దు అంటుంది. ఇది చంద్రునికి నూలుపోగు లాంటిదమ్మా, మీ అమ్మ బతికుంటే నీ ఒంటి నిండా బంగారం వేసి మురిసిపోతూ చూసుకునేది, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. నేను ఏదో చంద్రునికి నూలుపోగు సమర్పించినట్టు ఈ చైన్ని నీకు ఇస్తున్నాను, వేసుకోమ్మా అని ప్రేమగా కృష్ణప్రసాద్ ఇచ్చేసరికి భూమి కాదనలేక తీసి తన మెడలో వేసుకుంటుంది. అయినా మామయ్య మీ అబ్బాయి నన్ను ప్రేమించాను అని చెప్పడానికే గుడికి రమ్మంటున్నారు అని మీరు ఎలా అనుకుంటున్నారు? తను ఆ మాటే అంటాడని నేను నమ్మటం లేదు, నమ్మకం కలగడం లేదు అని భూమి అనగానే, వాడు నిన్నే ప్రేమిస్తాడమ్మా, నా బిడ్డ గురించి నాకు తెలుసు, నీకోసం గోడదూకి వచ్చాడు అంటే వాడి మనసులో ఏముందో నేను అర్థం చేసుకోలేనా? తల్లిని చెల్లిని తప్ప ఇంకో ఆడదాన్ని చూడనివాడు మాట్లాడనివాడు నీకోసం గోడదూకి వచ్చాడు అంటే వాడి మనసులో నీ మీద ప్రేమ ఉంది, అందుకే వాడు నీకోసం అంతా తెగించాడు. కాబట్టి ఇప్పుడు వాడు గుడికి రమ్మన్నాడు కదా, నువ్వు ముందు గుడికి బయలుదేరు, వాళ్ళ ఇంటికైతే వెళ్ళట్లేదు కదా, మీ నాన్న మాట కాదననట్టే, వెళ్ళు అని చెప్పి కృష్ణప్రసాద్ ధైర్యం చెప్పి గుడికి వెళ్ళమని చెప్తాడు. అమ్మా భూమి, నాదొక చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అని కృష్ణప్రసాద్ అడగగానే ఏంటి మామయ్య అని అడుగుతుంది భూమి. అదేనమ్మా, నువ్విప్పుడు గుడికి వెళ్తావు, గగన్ నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు, తను ప్రేమిస్తున్నట్టు నీతో కూడా చెప్తాడు, ఆ తర్వాత మీరిద్దరూ దగ్గరవుతారు. ఆ సమయంలో నా గురించి తనకు నా మీద ఉన్న ప్రేమను కొంచెం గుర్తు చేయి తల్లి, నేను నా కొడుకుతో మాట్లాడి చాలా సంవత్సరాలు అవుతుంది, వాడికి నా మీద ప్రేమ ఉన్నా కానీ వాడు ఆ ప్రేమను చూపించలేకపోతున్నాడు, ఆ ప్రేమ బయటపడేలా చేసి వాణ్ణి నన్ను కలుపు తల్లి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, సరే నిన్ను గగన్ని కలిపే బాధ్యత నాది మామయ్య, ఆ బాధ్యత నేనే తీసుకుంటాను, మీ ఇద్దరిని దగ్గర చేస్తాను అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి మాటిస్తుంది. తర్వాత సరే అమ్మా నువ్వు వెళ్ళిరా అని అంటూ ఉంటే ఈ మాటలన్నీ బయట నుంచి గోరింటాకు పిన్ని వింటూ ఉంటుంది. ఏంటి వీళ్ళు గుసగుసలాడుతున్నారు, ఇంతగానం మాట్లాడుకుంటున్నారేంటి అని ఒక చెవిటేసి వింటే భూమి గగన్ని కలవడానికి వెళ్తున్న విషయం తనకి అర్థమవుతుంది. సరేనమ్మా గగన్ నీ కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళు అని కృష్ణప్రసాద్ అనగానే సరే మామయ్య అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కాళ్ళ మీద పడి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇదంతా విన్న గోరింటాకు పిన్ని మీరింత పని చేస్తారా, గగన్ని దొంగచాటుగా కలవడానికి వెళ్తారా, ఆగు అపూర్వకు చెప్తాను అని చెప్పేసి వెళ్ళడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హాల్లో కూర్చున్న చెర్రీ దగ్గరికి బిందు వచ్చి అన్నయ్య నాకు ఇందులో ఒక డౌట్ ఉంది అని చెప్పేసి ఒక బుక్లో ప్రాబ్లం చూపిస్తూ ఉంటుంది. నాకే ఏది రాదు అంటే ఇది నన్నొచ్చి డౌట్ అడుగుతుంది అని బుక్ తీసుకోబోతుంటే నీకు ఏది రాదు, నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు అని చెప్పేసి చెర్రీతో గొడవపడి బిందు మళ్ళీ బుక్ లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెర్రీ మాత్రం అక్కడే ఉంటాడు. అంతలోపే కృష్ణప్రసాద్తో మాట్లాడి వస్తున్న భూమి అక్కడ హాల్లోకి వచ్చి చెర్రీని చూస్తూ ఉంటుంది. చెర్రీ భూమిని అలాగే చూస్తూ ఉంటాడు కన్నార్పకుండా. తర్వాత భూమి చిటికలు వేసి ఎందుకు ఇలా చూస్తున్నావు నన్ను అని అడుగుతుంది. తాజ్మహల్ ని ఎందుకు ఇలా చూస్తున్నావు అని అడిగితే ఎవరైనా ఏం సమాధానం చెప్తారు అని చెర్రీ అనగానే ఏంటి ఏమో అంటున్నావు అనేసి భూమి అక్క అడుగుతూ ఉంటుంది. ఏం లేదు ఏదో ఆ రోజు అలా జరిగింది ఇలా జరిగింది అని తన ప్రేమ గురించి చెర్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే భూమి మాత్రం గగన్ ప్రేమని, గగన్ కోసం చేసిన త్యాగాలని, గగన్ కోసం వండిన వంటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
అన్నీ గుర్తు చేసుకుంటున్న భూమి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. కానీ చెర్రీ తన కోసమే సిగ్గుపడుతుంది అని భ్రమపడుతూ ఉంటాడు. ఆ తర్వాత భూమి గగన్ గుర్తుకొచ్చి వెళ్ళిపోదామని బాయ్ చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి చెర్రీ కూడా ముందుకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భూమికి అయ్యో గగన్ గారు ఒకవేళ లేటుగా వస్తే గుడిలో అర్చన చేయించడానికి కనీసం గోత్రమైనా కావాలి కదా. ఇప్పుడు చెర్రీ గారిది గగన్ గారు ఇద్దరు అన్నతమ్ముళ్ళు కాబట్టి వీళ్ళిద్దరి గోత్రం ఒకటే కదా, ఈయనను అడిగి తెలుసుకుందామని చెప్పి చెర్రీ అని పిలుస్తుంది. అలా పిలవగానే ప్రేమతో పిలిచింది అని భ్రమపడిన చెర్రీ చాలా సిగ్గుపడుతూ ఆప్యాయంగా అనురాగంగా వచ్చి ఏంటి అని అడుగుతాడు. మీ గోత్రం ఏంటో చెప్పండి అని అడుగుతుంది. నీకెందుకు నా గోత్రం అనేసి అంటాడు. అయ్యో లేదులేండి ఊరికనే చెప్పండి తెలుసుకుందామని అడుగుతున్నాను అని భూమి అనగానే మహారాజస్య గోత్రం అని చెర్రీ చెప్తాడు. అవునా అయితే సరే అండి నేను గుడికి వెళ్తున్నాను వెళ్ళొస్తాను అని చెప్పేసి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత చెర్రీ చాలా సంతోషపడుతూ నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే, నువ్వు వెళ్తుంది గుడికే కదా, అక్కడ నా పేరు మీద నువ్వు అర్చన చేపిస్తావు, నీ మనసుని ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టేసి ఆ తర్వాత ఆ మనసుని తీసుకొచ్చి నా చేతికి అప్పచెప్తావు, నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావు ఇష్టపడుతున్నావు అని చెప్పి చెర్రీ సంతోషపడుతూ గెంతులు వేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బిందు ఏమైందిరా నీకు పిచ్చి పట్టిందా ఇలా గెంతులు వేస్తున్నావేంటి అని అడిగితే లేదు అని చాలా చాలా ఎగురుతూ సంతోషపడుతూ ఉంటాడు. బిందు మళ్ళీ అడుగుతుంది. అప్పుడు చెర్రీ ఇలా జరిగిందంతా చెప్తాడు. భూమి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పేసి భ్రమపడుతూ బిందుకి కూడా అలాగే చెప్తూ ఉంటాడు. చెర్రు మాటలు విన్న బిందు కూడా చాలా సంతోషపడి కంగ్రాట్స్ రా అన్నయ్య నీ లవ్ సక్సెస్ అయిపోయింది అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. తర్వాత గగన్ కూడా గుడికి వెళ్ళడానికి ఇంట్లో రెడీ అవుతూ ఉంటాడు. తనకి ఎన్నిసార్లు అద్దం ముందు చూసుకున్నా తనివే తీరదు, ఎన్ని బట్టలు వేసుకున్నా సెట్ అయినట్టుగా అనిపించదు. చివరికి ఒక వైట్ డ్రెస్ ని తీసుకుని ఇది సూట్ అయిందని వేసుకుంటాడు. ఆ తర్వాత దాని మీద ఒక జర్కిన్ ని కూడా వేసుకుని అందంగా తయారవుతాడు. ఆ తర్వాత కిందికి వచ్చిన గగన్ కి పూజా మందిరం కనిపిస్తోంది. అప్పుడు పూజా మందిరంలో దేవుని దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు ఏ రూపానివో నువ్వు ఎవరివో నాకు తెలియదు, నీ పేరేంటో కూడా నాకు తెలియదు, కానీ అందరూ దేవతలు దేవుళ్ళు ఒక్కటే అని మా అమ్మ చెప్తూ ఉంటుంది. మీరందరూ కలిసి నేను ఒక్క కోరిక కోరుకునేసరికి భూమి ప్రాణాలని కాపాడారు, అందుకే నాకు కూడా మీ మీద చాలా నమ్మకం ఏర్పడిందమ్మా, అందుకే ఇప్పుడు నేను నా ప్రేమను భూమికి చెప్పడానికి వెళ్తున్నాను, మమ్మల్ని దీవించండి, నేను ప్రేమను చెప్తే భూమి యాక్సెప్ట్ చేసేలా చేయండి అని చెప్పేసి గగన్ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పూర్ణి అన్నయ్యను దేవుని గదిలో చూసి చాలా షాక్ అయిపోతుంది. వెంటనే అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఏమైందో అని శారద కూడా బయటికి వచ్చి ఏమైంది అంటే అటు చూడమ్మా అన్నయ్య పూజ గదిలో ఉన్నాడు అనగానే శారద కూడా చూసి చాలా షాక్ అయిపోతుంది. వీడేందే ఎప్పుడు పూజలు చేయండి ఈరోజు పూజ గదిలోకి వెళ్ళాడు, పూజలు చేస్తున్నాడు అనేసి శారద అనగానే అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు, అందుకే నేను పిలిచాను అని పూర్ణి అంటుంది. అంతలో గగన్ దేవుని రూమ్ లో నుంచి బయటికి వచ్చేస్తాడు. వీళ్ళిద్దరిని ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నావని శారద అడగగానే అమ్మా నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు అని శారద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఎప్పుడూ లేంది ఈరోజు దేవుడికి మొక్కావేంటన్నయ్యా అని పూర్ణి అడగగానే అవును నేను మొక్కకూడదా ఏంటి, భూమిని కాపాడాడు కాబట్టి నాకు దేవుడి మీద నమ్మకం ఏర్పడింది, అందుకే నేను పూజ చేశాను అని చెప్పేసి గగన్ తనని తాను సమర్థించుకుంటాడు. సరే అయితే నాకు చాలా అర్జెంట్ పనుంది నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి గగన్ గుడికి బయలుదేరిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో అపూర్వ తన ఇంటికి ఒక ఫ్యాషన్ డిజైనర్ ని ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ ని పిలిపించి నక్షత్ర బర్త్డే కోసమని డ్రెస్సులు డిజైనింగ్ చేయమని తనకి చూపించమని అడుగుతుంది. అతను ల్యాప్టాప్ లో మంచి మంచి డ్రెస్సెస్ ఎన్నో చూపిస్తూ ఉంటాడు. కానీ అపూర్వకి ఒక్కటి కూడా నచ్చదు. మీరు చాలా ఫేమస్ అని నేను పిలిపిస్తే అన్ని ఆర్డినరీ డ్రెస్సులు చూపిస్తున్నారేంటి అని చెప్పేసి అడుగుతుంది అపూర్వ. అలా కాదు మేడం, నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, మీకు నచ్చి ఈ వెరైటీలు నచ్చలేదంటే మీకు ఇంకో రకమైన వెరైటీ చూపిస్తాను అని చెప్పి కొత్త మోడల్ ని చూపిస్తూ ఉంటాడు. ఇవి కదా అసలు డ్రెస్సెస్ అంటే, ఇలాంటివి ఇంతసేపు చూపించకుండా ఇప్పుడు చూపిస్తున్నావేంటి, చూడు ఇంతవరకు ఇలాంటి డ్రెస్సులు ఎవ్వరూ వేయలేదు, నా కూతురే ఫస్ట్ వేయాలి కాబట్టి నాకు ఇలాంటి డ్రెస్సే కావాలి అని చెప్పేసి అపూర్వ తనకి ఆర్డర్ వేస్తూ ఉండగానే సీరియల్ అయిపోతుంది. నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ గంట కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, అప్పుడు నా సీరియల్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.